త్రుశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ జూనియర్ ఇంటర్లో భాగంగా మనం ఈరోజు లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ అండి. ఇన్ఈక్వాలిటీస్లో మనకి 5A కంప్లీట్ అయింది. మనకి ఎగ్జాంపుల్స్ అండి, ఎగ్జాంపుల్ సమ్స్ ఒకసారి చూద్దాం. 5Bకి ముందున్న ఎగ్జాంపుల్స్ అండి ఇవి. మనకి ఎగ్జాంపుల్ 9 అండి. సాల్వ్ -8 ≤ 5x - 3 7 అండి. అంటే మనకి ఇన్ దిస్ కేస్ వీ హ్యావ్ 2 ఇన్ఈక్వాలిటీస్ అండి. అంటే -8 ≤ 5x - 3, 5x - 3 7 అండి. 2 ఇన్ఈక్వాలిటీస్. సొల్యూషన్ అండి. -8 ≤ 5x - 3 7 అండి. In this case we have 2 inequalities. -8 ≤ 5x - 3 or 5x - 3 7 అండి. we have to solve simultaneously. అండి. అంటే ఫస్ట్ ఇది తీసుకుందాం. -8 ≤ 5x - 3. అంటే మనకి ఇక్కడ ఈ RHSలో 5x ఉందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ +3 చేద్దాం. -8 + 3 ≤ 5x - 3 +3 అండి. ఇక్కడ ఏమవుతుందంటే -5 3 క్యాన్సిల్ అయిపోతే -5 ≤ 5x. ఇక్కడ ఏం చేద్దామంటే 5తో డివైడ్ చేద్దామండి. అంటే -5/5 ≤ 5x/5 అండి. దీని నుంచి మనం 5 క్యాన్సిల్ అవుతే -1 ≤ x అండి. ఇక్కడ మనం రెండోది చూద్దాం. రెండో ఇన్ఈక్వాలిటీ అండి. 5x - 3 7. అంటే మనకి ఇక్కడ 3 ఉంది కాబట్టి +3 యాడ్ చేద్దామండి బోత్ సైడ్స్. -3 +3 అండి. 3 క్యాన్సిల్ అయిపోతే 5x 10 అవుతుంది. అంటే 5x/5తో డివైడ్ చేద్దామండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 5 క్యాన్సిల్ అయ్యి x 2 అవుతుంది. అంటే మనం ఈ రెండు ఇన్ఈక్వాలిటీస్ నుంచి 1 2 నుంచి ఏం రాయొచ్చు అంటే ఫ్రమ్ 1 and 2 నుంచి -1 ≤ x 2 అండి. ఇది మన అంటే -1 ≤ x 2 అండి. ఎగ్జాంపుల్ 10 అండి. సాల్వ్ -5 ≤ 5 - 3x/2 ≤ 8 అండి. ఇక్కడ మనకి ఇందాక చేసిన విధంగానే చేయాలి. వీ హ్యావ్ -5 ≤ 5 - 3x/2 ≤ 8 అండి. అంటే మనకి ఒక ఇన్ఈక్వాలిటీ -5 ≤ 5 - 3x/2, ఇంకొక ఇన్ఈక్వాలిటీ 5 - 3x/2 ≤ 8 అండి. వీ హ్యావ్ 2 ఇన్ఈక్వాలిటీస్. అండి. అంటే -5 ≤ 5 - 3x/2. అంటే దీన్ని మనకి డినామినేటర్లో 2 ఉంది కాబట్టి ఏం చేద్దామంటే 2తో మల్టిప్లై చేద్దామండి. -5 × 2 ≤ 5 - 3x/2 × 2 అండి. ఎంత అవుతుందంటే -10 అవుతుంది.
ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే మనకి 5 - 3x అండి. అంటే మనకి RHSలో ఓన్లీ x మాత్రం ఉండాలి కాబట్టి ఇక్కడ ఏం చేద్దామంటే -5 సబ్ట్రాక్ట్ చేద్దామండి. అంటే ఏమవుతుందండి 5 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ -15 < -3x అండి. ఇక్కడ ఏం చేద్దామంటే -5తో డివైడ్ చేద్దాం. ఇక్కడ 3తో డివైడ్ చేద్దామండి, -3 తోటి. అంటే -15 / -3 < -3x/-3 అండి. అంటే ఇక్కడ -3తో డివైడ్ చేస్తే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుందండి. అంటే ఎంత అవుతుందంటే ఇది 5, ఇక్కడ x అవుతుంది. అలాగే రెండోదండి 5 - 3x/2 < 8 అండి. ఇక్కడ మనకి డినామినేటర్లో 2 ఉంది కాబట్టి మల్టిప్లై చేద్దామండి. 2 × 5 - 3x/2 < 16 అండి. 2తో మల్టిప్లై చేస్తే 5 - 3x < 16 అండి. ఇప్పుడు ఏమవుతుందంటే 5 - 3x ఇక్కడ -5 < 16 - 5 అండి. అంటే -3x < 11. మనం ఏం చేద్దామంటే బోత్ సైడ్స్ 3తో డివైడ్ చేద్దామండి. అంటే మనకి -3తో డివైడ్ చేస్తే ఏమవుతుందంటే -3x/-3 < 11/3 అండి. అంటే x ఇక్కడ -3 చేస్తున్నాం కాబట్టి x < ఏమవుతుందంటే -11/3 అవుతుంది. ఈ రెండు ఈక్వాలిటీస్ నుంచి ఏం రాస్తామంటే 1 and 2 నుంచి ఫ్రమ్ 1 and 2 అండి. అంటే 5 < x < -11/3 అండి. అంటే దీన్నే ఇంకో విధంగా కూడా రాయొచ్చు. -11/3 < x < 5 అండి. ఎగ్జాంపుల్ 11 అండి. సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ 3x - 7 < 5 + x. అలాగే 11 - 5x < 1 అండి. అండ్ రిప్రజెంట్ ద సొల్యూషన్ ఆన్ ద నెంబర్ లైన్. మనకి ఇక్కడ సొల్యూషన్ చూద్దామండి. అంటే మనకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి దాని నెంబర్ లైన్ మీద ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫ్రమ్ ఇన్ఈక్వాలిటీ 1 అండి. ఇన్ఈక్వాలిటీ 1 నుంచి ఇన్ఈక్వాలిటీ 1 3x - 7 < 5 + x అండి. అంటే మనకి RHSలో x ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే సబ్ట్రాక్ట్ చేద్దామండి xని. -x 5 + x - x అండి. అంటే ఏమవుతుందంటే 2x - 7 x క్యాన్సిల్ అయితే 5 అండి. ఇక్కడ 2x - 7 + 7 అండి. ఇక్కడ ఏమవుతుందంటే 5 + 7 అంటే 2x < 12. అంటే 2తో డివైడ్ చేస్తే 2x/2 < 12/2 అండి. అంటే ఏమవుతుందంటే x < 6 అవుతుంది. 3 అనుకుందాం. అలాగే మనకి ఇది సెకండ్ ఇన్ఈక్వాలిటీ అండి. అంటే 11 - 5x < 1. ఇక్కడ మనం 11ని సబ్ట్రాక్ట్ చేద్దామండి. అంటే ఏమవుతుందంటే 11 - 5x -11 < 1 - 11 అండి. 11 క్యాన్సిల్ అయితే -5x < -10 అండి. ఇక్కడ మనం -5తో డివైడ్ చేద్దాం. -5తో డివైడ్ చేస్తే -5x/-5 అంటే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుందండి.
గ్రేటర్ దాన్ ఈక్వల్ టు -10/-5 అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఇది 4 అండి. we draw the inequalities 3 and 4 on the నెంబర్ లైన్ అండి. నెంబర్ లైన్ మీద గీస్తే మామూలుగా అయితే నెంబర్ లైన్ మీద 0, -1, -2 ఇక్కడ -∞ వరకు, ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7 అప్ టు సో ఆన్ అండి. అంటే మనకి x<6 అంటే x వాల్యూస్ 6 కన్నా తక్కువ అండి. అంటే మనకి ఇక్కడ ఇదండి 6 కన్నా తక్కువ ఉన్న వాల్యూస్ అంటే -∞ నుంచి 6 వరకు ఉంటాయి ఇటండి. అలాగే x గ్రేటర్ దెన్ 2 అంటే 2 కన్నా ఎక్కువ అండి. ఇది మనకి డార్క్ చేస్తాను. ఇక్కడేమో ఇంక్లూడింగ్ అయితే డార్క్ చేస్తానండి సర్కిల్. ఇక్కడేమో 6కి ఓపెన్ చేద్దాం, ఇక్కడ డార్క్ చేద్దామండి. ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది ∞ +∞ అండి. అంటే మనకి ఇక్కడ ఇదేమో ఓపెన్. సొల్యూషన్ ఆఫ్ ద సిస్టమ్ అండి. రియల్ నెంబర్స్ మనకి ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ lies between 2 and 6 అండి. ఇంక్లూడింగ్ 2 అండి. ఇది మనకి మామూలుగా అయితే ఇక్కడ మనం ఎలా రాస్తామంటే x గ్రేటర్ దెన్ 2 అంటే 2 <= x <6 అండి. ఇంక్లూడింగ్ 2 x వాల్యూస్ ఎక్కడి మధ్య ఉంటాయంటే 2 to 6 రెండింటి మధ్య ఉంటాయి. ఇంక్లూడింగ్ 2 అండి, అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ రాయాలి. ఇన్ an experiment a solution of hydrochloric acid is to be kept between 30 degrees and 35 degrees Celsius. What is the range of temperature in degree Fahrenheit if conversion formula is given by C = 5/9 into F-32, where C and F represent the degree Celsius and degree Fahrenheit respectively అండి. అంటే మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ని మనకి ఎట్ల మధ్య ఉంచేవారంటే 30 degrees అంటే 35 degrees Celsius అండి. మనకి టెంపరేచర్ ఇన్ డిగ్రీ ఫారెన్హీట్లో కన్వర్షన్ చేస్తే మనకు ఒక ఫార్ములా ఇచ్చాడు. C = 5/9 F-32 అండి. C రిప్రజెంట్ మనకి సెల్సియస్, అలాగే F రిప్రజెంట్స్ ఫారెన్హీట్ డిగ్రీ అండి. ఇక్కడ మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇట్ ఈస్ గివెన్ దట్ మనకి అంటే మనకి డిగ్రీస్లోంచి ఫారెన్హీట్లోకి మార్చాలండి. ఏ డిగ్రీ మనకి డిగ్రీ అంటే ఇక్కడ సెల్సియస్ డిగ్రీ అంటే ఈ వాల్యూస్ ఎక్కడ మధ్య ఉంటాయంటే 30 degrees x <35 అండి. ఇప్పుడు మనకి ఇది C అండి. ఇది మనకి C అంటే మనకి ఇది ఇక్కడ సెల్సియస్ డిగ్రీ కాబట్టి C అంటే మనకు వాల్యూ ఇచ్చాడు అంటే 30 degrees 30 <, C అంటే 5/9 F-32 అండి, <35.
ఇక్కడ మనకి ఏం చేద్దామంటే ఇక్కడ 9/5 తోటి మల్టిప్లై చేద్దామండి, అప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ 9/5 తోటి మల్టిప్లై చేద్దాం. 5/9 ఇంటూ 9/5 F-32 అండి. అంటే మామూలుగా అయితే సెపరేట్గా దీన్ని తీసుకుని సెపరేట్గా చేయొచ్చు, దీన్ని తీసుకుని సెపరేట్గా చేయొచ్చు అండి. మామూలుగా చేసేస్తున్నాను. లెస్ దెన్ ఇక్కడ 9/5 లెస్ దెన్ 35 అండి. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ 6 times 54 అండి. లెస్ దెన్ ఈ క్యాన్సిల్ అయిపోతుంది. F-32 అండి. లెస్ దెన్ ఇక్కడ నా ఇంటూ ఇది ఎంత అవుతుందంటే 63 అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఫారెన్ హీటే ఉండాలి కాబట్టి మనకు ఏం చేస్తామంటే ప్లస్ చేస్తామండి. 54 + 32 లెస్ దెన్ F-32 + 32 ఇక్కడ 63 + 32 అంటే ఎంత అవుతుందంటే 86 లెస్ దెన్ 95 అండి. రిక్వైర్డ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అండి. బిట్వీన్ 86 and 95. 13 అండి. మ్యానుఫ్యాక్చరర్ యాజ్ 600 liters of a 12% solution of a acid. How many liters of 30% acid solution must be added to it so that acid contained in the resulting mixture will be more than 15% and less than 18% అండి. అంటే మనకి మ్యానుఫ్యాక్చరర్ యాజ్ 600 liters అండి. దాంట్లో 12% సొల్యూషన్ ఆఫ్ యాసిడ్ ఉంది. మనకి ఎన్ని లీటర్స్ కలిపితే మనకి 30% యాసిడ్ సొల్యూషన్ మస్ట్ బి రిక్వైర్డ్, ఎన్ని లీటర్స్ కలిపితే మనకి 30% అవుతుందండి అడుగుతున్నాడు. అలాగే ద యాసిడ్ కంటెంట్ ఇన్ ద రిజల్టింగ్ మిక్చర్ విల్ బి మోర్ దెన్ 15% అండి. మనకి మోర్ దెన్ 15% ఉండాలి. అలాగే లెస్ దెన్ 18% అండి. అంటే మనకి ఇక్కడ 600 liters ఉన్న దాంట్లో మనకి 12% ఉందండి. ఇది 600 liters అయితే ఇక్కడ మనకి పర్సంటేజ్ ఎంత ఉండాలంటే 30% అయితే 30% కావాలంటే ఎన్ని లీటర్స్ యాసిడ్స్ కలపాలి అని అడుగుతున్నాడు. ఇక్కడ మన రిజల్టింగ్ మిక్చర్ ఎంత ఉండాలంటే ఇక్కడ 15% గ్రేటర్ దెన్ రిజల్టింగ్ మిక్చర్ అండి. రిజల్టింగ్ మిక్చరు గ్రేటర్ దెన్ లెస్ దెన్ 18 అండి. ఈ మధ్య ఉండాలి. అంటే ఇక్కడ మనకి సొల్యూషన్ చూద్దాం. లెట్ ఎక్స్ బి ద liters of 13% acid solution required to be added. Solution required to be added. మనకి టోటల్ కంటెంట్ ఎంత వస్తుందంటే మనకి టోటల్ కంటెంట్ అండి
అంటే ఎక్స్ ప్లస్ 600 అవుతుంది. మనకి ఇక్కడ వచ్చేది ఏమవుతుందంటే ఎంత కలుపుతాం అనేది ఇక్కడ ఎక్స్ అనుకుంటే ఇక్కడ మనకి రిజల్టింగ్ మిక్సర్ ఏమవుతుందంటే 600 ప్లస్ ఎక్స్ అవుతుందండి. అంటే 600 ప్లస్ ఎక్స్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఇక్కడ 15 లెస్ దాన్ 18 అండి. అంటే 15-18 మధ్య ఉండాలి. ఇక్కడ మనకి 13% ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇక్కడ 12% ఆఫ్ 600 అండి, లెస్ దెన్ గ్రేటర్ దెన్ 15% ఆఫ్ మనకి ఎక్స్ ప్లస్ 100 ఒక ఇన్ఈక్వాలిటీ. అలాగే ఇంకొక ఇన్ఈక్వాలిటీ ఏంటంటే 13% ఎక్స్ అంటే మనం కలిపిదండి. అలాగే ప్లస్ 12% ఆఫ్ 600 మనకి లెస్ దెన్ 18% ఆఫ్ ఎక్స్ ప్లస్ 100 అండి, ఎక్స్ ప్లస్ 600. మనకి 30% ఆఫ్ ఎక్స్ అంటే 30/100 అవుతుంది. అలాగే 12% ఆఫ్ 12% అంటే 12 ఇంటూ 600 బై ఇక్కడ 30x అవుతుందండి, గ్రేటర్ దెన్ 15% అండి. 15% అంటే 15 మనకి 15 ఇంటూ ఎక్స్ ప్లస్ 600/100. ఇక్కడ ఏమవుతుందంటే మనకి 100తో మల్టిప్లై చేస్తే కింద క్యాన్సిల్ అయిపోతాయండి. ఇక్కడ 30x ప్లస్ 7200 అండి, గ్రేటర్ దెన్ ఇక్కడ 100 కూడా క్యాన్సిల్ అయిపోతుంది డినామినేటర్లో. ఇటువైపు కూడా 100తో మల్టిప్లై చేస్తే 15x ఇక్కడ ఏమవుతుందంటే 9000 అండి. 30x ప్లస్ 7200 గ్రేటర్ దాన్ 15x ప్లస్ 9000 అండి. అంటే మనకి ఆర్హెచ్ఎస్లో 15x ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే సబ్ట్రాక్ట్ చేద్దాం బోత్ సైడ్స్. అంటే 30x ప్లస్ 7200 మైనస్ 15x అండి, గ్రేటర్ దాన్ 15x ప్లస్ 9000 ఇక్కడ మనకి మైనస్ 15x ఇక్కడ చేసాం కాబట్టి ఇక్కడ కూడా చేయాలండి. ఇప్పుడు 30x నుంచి 15x తీస్తే 15x ఇక్కడ 7200 గ్రేటర్ దెన్ ఇక్కడ మనకి 9000 అవుతుందండి. ఇప్పుడు మనకి ఎల్హెచ్ఎస్లో 7200 ఉంది కాబట్టి ఏం చేస్తానంటే సబ్ట్రాక్ట్ చేస్తాను. గ్రేటర్ దెన్ 9000 7200 అండి. ఇప్పుడు 15x రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 15x గ్రేటర్ దెన్ మనకి 1800 వస్తుంది. మనం మామూలుగా అయితే ఇక్కడ 15 తోటి డివైడ్ చేస్తే 15x/15 అండి, గ్రేటర్ దెన్ 1800/15 డివైడ్ చేసి 15 క్యాన్సిల్ అండి. ఇది మనకి 15 అంటే 120 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 120 అండి. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే. అలాగే మనకి ఈ ఇన్ఈక్వాలిటీ నుంచి 30/100 ఇంటూ ఎక్స్ ప్లస్ 12/600 12/100 ఇంటూ 600 లెస్ దెన్ 80/100 ఇంటూ 6 + 100 అండి. ఇక్కడ మన డినామినేటర్లో 100 ఉంది కాబట్టి బోత్ సైడ్స్ 100తో మల్టిప్లై చేస్తే 100 క్యాన్సిల్ అయిపోతుందండి. మనకు వచ్చేది ఏంటంటే 30x ఇక్కడ 7200 18x ఇక్కడ 18 అవర్లు అండి 48 108 ప్లస్ 108
10,800 అండి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఆర్హెచ్ఎస్లో 18x ఉంది కాబట్టి మైనస్ చేద్దాం బోత్ సైడ్స్. -18x లెస్ దెన్ 18x -18x 10,800 అండి. ఇక్కడ మనకి 12x ప్లస్ 7,200 ఇక్కడ ఏమవుతుందంటే 10,800 అండి. ఇక్కడ మనకి 12x 7,200 మైనస్ 7,200 లెస్ దెన్ 10,800 మైనస్ 7,200 అండి. అంటే 12x లెస్ దెన్ మనకి ఇక్కడ తీసేయాలి 600. ఇక్కడ 12తో డివైడ్ చేస్తే మనకి 12x/12 లెస్ దెన్ 12 అండి. ఏమవుతుందంటే x లెస్ దెన్ 300. అంటే మనకి ఒకసారి చూద్దామండి. 12% ఆఫ్ మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ 600 లీటర్స్లో 12% యాసిడ్ ఉందండి. అక్కడ హౌ మెనీ లీటర్స్ 30% యాసిడ్ సొల్యూషన్ మస్ట్ బి యాడెడ్. మనకి 30% అవ్వాలంటే x లీటర్స్ అనుకున్నాం. మనకి రిజల్టెంట్ మిక్చర్ అండి, అది 100 ప్లస్ x అవుతుంది. అది గ్రేటర్ దాన్ 15 లెస్ దాన్ 18 ఉండాలి. దానికి మనకి x బి ద లీటర్స్ ఆఫ్ 30% యాసిడ్ సొల్యూషన్ రిక్వైర్డ్ టు బి యాడెడ్ అయితే మనకి టోటల్ మిక్చర్ అండి, టోటల్ కంటెంట్ ఆఫ్ మిక్చర్ x + 600 అవుతుంది. ఇక్కడ మనకి అంటే మనకి ఏమి యాడ్ చేస్తే ఇక్కడ 30% ఆఫ్ x 12% ఆఫ్ 600 లీటర్స్ అండి, గ్రేటర్ దాన్ 15% ఆఫ్ టోటల్ మిక్చర్ అండి. ఇది టోటల్ మిక్చరు. ఇక్కడ టోటల్ మిక్చరు 30% ఆఫ్ x 12% ఆఫ్ 600 అండి. ఇది లెస్ దాన్ 18% ఆఫ్ x + 600. దీన్ని సాల్వ్ చేస్తే మనకి x గ్రేటర్ దాన్ 120 వచ్చింది, x లెస్ దాన్ 300 వచ్చిందండి. ద నెంబర్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ 30% యాసిడ్ సొల్యూషన్ హ్యాస్ టు బి మనకి ద నెంబర్ ఆఫ్ లీటర్స్ 30% యాజ్ టు బి సొల్యూషన్ అయితే మనకి 120 లెస్ దెన్ x లెస్ దెన్ 300 అండి. అంటే x వాల్యూ 120 కన్నా ఎక్కువ అవ్వాలి, లెస్ దెన్ 300 అండి. అంటే 120 లెస్ దెన్ x లెస్ దెన్ 300. ఇది ఆన్సర్ అండి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ సమ్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. 5B ముందున్న ఎగ్జాంపుల్ సమ్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.